విజయం అది ఒక్క రోజులో వచ్చేది కాదు. దూరదృష్టి, క్రమశిక్షణ, అంకిత భావం కలిసినప్పుడు చరిత్ర సృష్టించబడుతోంది. అలాంటి విజయగాథే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు ప్రధానోపాధ్యాయులు శ్రీ రాచకొండ శ్రీనివాస్ గారి సమర్థ నాయకత్వంలో ఈ విద్యాలయం విజయాల పరంపరను కొనసాగిస్తూ ప్రతి ఏడాది కొత్త చరిత్రను సృష్టిస్తోంది. 10వ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, వందలాది విద్యార్థుల అద్భుత ప్రతిభ. ఇప్పుడు ఈ విజయాల వెనుక ఉన్న అసలు కథను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నడుపూరు పాఠశాలకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డు రావడానికి గల కారణం పచ్చదనం, పరిశుభ్రత, నీటి వినియోగం, చెత్త వ్యర్థాల నిర్వహణ, చేతుల పరిశుభ్రత, శానిటరీ నాప్కిన్ ఇన్సినరేటర్ వాడకం, సౌర విద్యుత్ వినియోగం, కిచెన్ గార్డెన్, రామవనం, రుద్రాక్షవనం ఏర్పాటు, ప్రత్యేక హ్యాండ్ వాష్ పాయింట్లు, గ్రీన్ బెల్ట్ వంటి వినూత్న చర్యలకు తమ పాఠశాల ప్రత్యేకతగా నిలిచిందన్నారు. నా పేరు రాచకొండ శ్రీనివాస్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర పోటీలు నిర్వహించింది. వేలాది పాఠశాలల్లో పాఠశాల విభాగంలో కేవలం 3 పాఠశాలలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు విశాఖపట్నం నుంచి ఎంపికవడం అనేది, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొమెంటో సర్టిఫికెట్ తీసుకోవడం అనేది అత్యంత అరుదైన అవకాశంగా భావిస్తున్నాం. పాఠశాలకు వస్తున్నామా, పార్కులో విహరిస్తున్నామా, పొలం మట్టి వాసనలు పీలుస్తున్నామా, ఔషధ మొక్కల గాలులు ఆస్వాదిస్తున్నామా అన్నట్టు మా పాఠశాల ఉంటుంది. పాఠశాలలో 100కి పైగా రకాల మొక్కలతో ఇక్కడ సతత హరితంగా ఎప్పుడూ కనబడుతుంటుంది. అలంకరణ ప్రియమైన, ఔషధ విలువలు కలిగిన, అపురూపమైన, విలువైన, ఆర్థికపరమైన అవసరాలు తీర్చే అనేక రకాల జాతుల మొక్కలు ఇక్కడ ఉన్నాయి. విలువైన మొక్కలు కొనుగోలులో వేలాది రూపాయలు ఖర్చు చేసి వాటిని పిల్లల, ఆయాల సహకారంతో అపురూపంగా పెంచుకోవడంలో ఉపాధ్యాయుల పాత్ర చిరస్మరణీయం. ఇదే కాదండోయ్, ప్రత్యేక హ్యాండ్ వాష్ పాయింట్ ని కూడా ఉపాధ్యాయులే నిర్మించడానికి నిధులు సమకూర్చుకోవడం ఒక గొప్ప విశేషం. L&T సంస్థ CSR నిధులతో అనేక అద్భుత మౌలిక సదుపాయాలు కల్పించింది. ప్లాంటేషన్ నుంచి ఇన్సినరేటర్ వరకు పాఠశాలకు ఆ సంస్థ సమకూర్చడం ద్వారా పాఠశాలను మరొక ఎత్తుకు తీసుకువెళ్లిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. వర్షపు నీటిని సంరక్షించే సదుపాయాన్ని JD ఫౌండేషన్ వారు కల్పించారు. వర్షపు నీటిని ఒడిసిపడదాం, భూగర్భ జలాలను పెంపొందిద్దాం. మియావాకీ ఫారెస్ట్ చూడాలని ఉందా? స్వచ్ఛమైన గాలిని పీల్చాలని ఉందా? మా స్వచ్ఛాంధ్ర సతత హరిత ప్రయాణాన్ని దృశ్యకావ్యంగా మలచాలని ఉందా? రండి ఒకసారి పాఠశాలకి. కాంక్రీట్ జంగిల్ సాక్షిగా మా పచ్చని తివాచీపై ఆకుపచ్చని సంతకం చేద్దాం.